మొట్టమొదటిసారిగా వరంగల్లో మెదడులోని రక్తనాళాలకు అన్యూరిజం చేసిన మొదటి ఆసుపత్రిగా మెడికవర్ ఆసుపత్రి నిలిచిందని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సంజయ్ అన్నారు. హన్మకొండ జిల్లాలోని మెడికవర్ ఆసుపత్రిలో ములుగు జిల్లా మేడారం చెందిన 56 సంవత్సరాల భాగ్యమ్మకు మెదడులో రక్తనాళాలు చెట్లాయి. చికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి వచ్చిన భాగ్యమ్మకు ఆసుపత్రి వైద్య బృందం అన్యూరిజం క్లిప్పింగ్ మరియు ఎక్సిషన్ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. అధిక రక్తపోటుతో మెదడులో రక్తనాళాలు చిట్లిపోతాయని ప్రాథమికంగా గుర్తుంచుకొని తగు వైద్య సేవలు పొందితే ఎలాంటి ప్రమాదం ఉండదని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మెరుగైన అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు మెడికవర్ ఆసుపత్రి ఏర్పాటు చేశామని డాక్టర్ సంజయ్ తెలిపారు. రక్తనాళం నుంచి ఎన్యూరిజం అనేది సంభవించడం వల్ల ఆ ఎన్యూరిజం చిట్లి రక్తస్రావం జరగడం అయింది మెదడులో. దాంతో ఆమె ఒక న్యూరో ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది. ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీ దీపక్ గారు, డాక్టర్ ప్రదీప్ గారు, డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక న్యూరో ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు రెఫరల్ చూసి ఈ పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యాంజియోగ్రామ్ చేయించడంతో ఈ అన్యూరిజం అనేది కన్ఫర్మ్ అయింది. ఈ అన్యూరిజం అనేది రక్తనాళానికి గుడిపలాగా వస్తుంది. అది ఆ పార్టీ కలిగినట్టు. ఈ రక్తనాళము చిట్లి రక్తం కారినప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఎంత తలనొప్పి అంటే పేషెంట్ ఇంత ముందు ఎప్పుడు అంత తలనొప్పి ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. అంత ఎక్కువ తలనొప్పి, మెడ నొప్పి, మెడ పట్టేయడము. సో పేషెంట్ మాటల్లో ఇంత ముందు ఎప్పుడు అసలు చూడనంత తలనొప్పి వచ్చిందని చెప్తారు. అదే కాకుండా స్పృహ కోల్పోవడము. పేషెంట్ వచ్చినప్పుడు తను స్పృహలో లేరు. కొద్దిగా కదిలిస్తే కొద్దిగా మాట్లాడటము, చేతులు కాళ్ళు అప్పుడు కదిలించడం అంతా చేస్తున్నారు. స్పృహ కోల్పోవడం, తర్వాత చెయ్యి కాలు తలిగింత రావడం, ఎడం పలుకున జరిగితే మాట లేకపోవడము, మూతి వంకర పోవడము, ఇవన్నీ లక్షణాలు. బేసిక్గా రక్తస్రావం జరిగినప్పుడు మెదడులో ఏవైతే జరిగితే పక్షవాతం తాలూకు లక్షణాలు, స్పృహ కోల్పోవడం, ఈ తలనొప్పితో సహా జరగవచ్చు. ఇది సంబంధం లేదు వ్యాధికి. ఇది డెవలప్ కావడానికి షుగర్, బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, ఆ తర్వాత బీపీ ఉన్న వాళ్ళు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ నార్మల్ వాళ్ళలో కూడా రావచ్చు. ఈ రక్తనాళం చిట్లడం అనేది జనరల్గా 50 ఏళ్ళు దాటిన తర్వాతే జరుగుతూ ఉంటుంది.